తర్వాత హైదరాబాద్ లో కాంగ్రెస్ జెండాలు ఒక్కొక్క చోట ఎగురుతున్నాయి. ఈరోజు కనబడుతున్నటువంటి ఉత్సాహం తప్పకుండా 11వ తారీఖున అందరూ కూడా కాంగ్రెస్ చేయకూడదు మీద ఓటేసి ఫుల్ మెజార్టీతోనే నవీన్ ని గెలిపిస్తారని ఆనందం కనబడుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు యూజే లేదు, 22 నెలలు అవుతుంది, ఒక్క పథకాలు కూడా హామీ కావడం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇచ్చిన పథకాలని పూర్తిగా అనుభవిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు 200 యూనిట్ల ఉచిత కరెంటే కానీ, 500 గ్యాసే కానీ, 4 కోట్ల మంది ప్రజలకు సన్నబియ్యమే కానీ, ఉచిత బస్సే కానీ, 10 లక్షల ఆరోగ్యశ్రీ అనే కానీ, మహిళలకు వడ్డీ లేని రుణాలే కానీ, ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలే కానీ, ప్రతి ఒక్కటి కూడా మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఇస్తున్నాం. వాళ్ళు వచ్చినప్పుడు రేషన్ కార్డులని తీసేసి మేము వచ్చినాక 12 లక్షల రేషన్ కార్డులను తీసి ఇంకా అభివృద్ధి ఏం కావాలన్నా చేస్తాం. ప్రజలు మా చేతిలో భరోసాతో పెట్టినటువంటి ఈ ఆశీర్వాదాన్ని అంతకన్నా ఎక్కువగా నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత. ఇంకా 10 ఏళ్ళు చల్లగా ఉండాలంటే ప్రజలకు సేవ చేయాలి కదా. ఆ సేవని ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం ప్రజల కోసం